సాంప్రదాయిని. నమస్తే నమస్తే తమ్ముళ్ళు, ఎట్లున్నారు అందరూ? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2024 మొత్తాన్ని కలిపి నేను ఒకటే వీడియోలో చెప్పాలి 2024 లర్నింగ్స్ ఫిట్నెస్ కి సంబంధించి, అంటే అది ఈ వీడియో ఏంటంటే సో మ్యాటర్ ఏంటంటే 2021, 2023, 2024 ఈ 3 years అనేవి నా ఫిట్నెస్ లో చాలా కీ రోల్ ప్లే చేశాయి. ఎస్పెషల్లీ 2024 అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే ప్రొఫెషనల్ గా చాలా ముందుకు తీసుకెళ్ళింది అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ వీడియోలో టాప్ 3 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎస్పెషల్లీ నా 2024 ఫిట్నెస్ జర్నీ గురించి అనమాట. ఏంటంటే నేను చెప్పే ఈ 3 టాపిక్స్ అనేది థియరిటికల్ నాలెడ్జ్ కాదు, నేను ఎక్కడ బుక్స్ లో కానీ రీసెర్చ్ పేపర్స్ లో కానీ అక్కడెక్కడ చూసి ఏం చెప్పట్లేదు. నా మీద నేను చేసుకున్న ప్రయోగాలు, అది ఒక డైట్ కానీ ఒక వర్కౌట్ కానీ ఒక థింగ్స్ కానీ వాటన్నిటి గురించి ఎక్స్పీరియన్స్ పూర్వకంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. టాప్ 10 ఫేసెస్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఏంటిది అంటే 2024లో స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఫస్ట్ చేసిన ఫేజ్ ఏంటిదంటే నేను బాడీ రీకంపోజిషన్ ఫేజ్ అనమాట. నేను 2024 స్టార్టింగ్లో జాన్ ఫస్ట్లో 78 కేజీసే ఉన్నాను, డిసెంబర్ ఎండింగ్ కూడా 78 కేజీసే ఉన్నాను అనమాట. సేమ్ అదే మీరు చెక్ చేసే ఇక్కడ ఫోటోలు, అప్పుడు సేమ్ 78, ఇప్పుడు సేమ్ 78, బట్ చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చిందన్నమాట మన ఫిజిక్లో. సో ఫస్ట్ ఫేజ్ ఏంటిదంటే బాడీ రీకంపోజిషన్ ఫేజ్ అనమాట. బాడీ రీకంపోజిషన్ ఫేజ్లో మనం ఏం చేసాము అంటే మన వెయిట్ అనేది అలాగే మెయింటైన్ చేసుకుంటూ, అంటే 1 kg 2 kg అటు ఇటు అవుతుంటుంది, బట్ ఫ్యాట్ డిపోజిషన్ని మనం రిడ్యూస్ చేసుకుంటూ మజిల్ని గెయిన్ అవుతుంటాం అనమాట. నేను అది ఒక 8 to 12 weeks చేశాను. సో అదైపోయిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ అనమాట, అట్లీస్ట్ ఒక 4 weeks ఆఫ్ మెయింటెనెన్స్ చేశాను. అదైపోయిన తర్వాత మళ్ళీ మినికట్. మీ అందరికీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికీ మన తెలుగు పీపుల్కి నేను తెలిసింది మినికట్ నుంచి అనమాట. చాలా క్రేజీ రిజల్ట్స్ వచ్చినాయి మనకి మినికట్లో. అదే సో మినికట్ చేసేసిన తర్వాత అదొక మినికట్ ఒక 8 to 9 weeks అయిపోయింది అనమాట. అక్కడ చాలా అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది రిడక్షన్ చేసుకుని మంచి బాడీ కండిషన్ తీసుకొచ్చాము. సో మినికట్ ఎప్పుడే కానీ 6 to 8 weeks ప్లాన్ చేసుకోండి మీరు. మినికట్ ఎప్పుడు చేయాలి అంటే మీ దగ్గర ఎక్కువ టైం లేదు, అట్ ద సేమ్ టైం మరీ ఎక్కువ ఫ్యాట్ అనేది మీరు కట్ చేయరు, అంటే డీప్ కండిషన్కి వెళ్ళరు, జస్ట్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ని రిడక్షన్ చేసుకోవాలి మీ బాడీలో అనుకున్నప్పుడు మీరు మినికట్కి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు 130, 150 kgs 200 kgs ఉన్నారు అనుకుంటే మినికట్లో సెట్ కావు. నార్మల్ డీసెంట్ ఫ్యాట్ లాస్ జర్నీ అయితే మీకు సెట్ అవుతుంది అనమాట. సో మినికట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ సేమ్ 4 weeks ఆఫ్ మెయింటెనెన్స్ చేసామన్నమాట. మెయింటెనెన్స్ అంటే ఏంటిదంటే మనం అప్పుడు దాకా వెదర్ హై క్యాలరీస్లోనో లేకపోతే లో క్యాలరీస్లోనో డైట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. సడన్గా మళ్ళీ మనం నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్కి వెళ్ళాలి అంటే మన బాడీ అంతా మనకు సపోర్ట్ చేయదు. సో అందుకే మెయింటెనెన్స్ అని చెప్పేసి క్యాలరీ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే మెయింటైన్ చేస్తుంటాం అనమాట ఆ మెటబాలిజంని బాడీ కోసం. సో మనకి మినికట్ అయిపోయింది. మినికట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినంటే మళ్ళీ లీన్ బల్క్ చేసిన, ఎందుకంటే ఫ్యాట్ కట్ చేసినా కదా మళ్ళీ లీన్ బల్క్ చేసిన. సో మళ్ళీ లీన్ బల్క్ ఒక 8 weeks నుంచి 12 weeks దాకా లీన్ బల్క్ చేసేసి మళ్ళీ నేనేం చేశాను అంటే మళ్ళీ మెయింటెనెన్స్కి వచ్చాను అనమాట. ఇక్కడ దాకా అంతా సాఫీగా నడిచింది, బాగా అయిపోయింది. ఇది ఒక ఆగస్ట్ రేంజ్ ఆ టైంలోకి వచ్చేసింది అనమాట. సో అది అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన నెక్స్ట్ స్టేజ్ ఏంటిదంటే వార్ సిరీస్. మీ అందరికి తెలుసు వార్ సిరీస్. సో వార్ సిరీస్ అంటే ఫైనల్ కాంపిటీషన్ సిరీస్ అనమాట, ఫైనల్ కట్ అనమాట. సో ఫైనల్ కట్లో క్రేజీ లెవెల్ ఆఫ్ బాడీ కండిషన్ని తీసుకొచ్చాము. మనం లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళం అనమాట. కొద్దిగా నాకు కొద్ది పను లేకపోతే తలరాత రాసి పెట్టినారో ఏమో కానీ మనకి లెగ్ ఇంజురీ అయ్యి మళ్ళీ మనం వార్ సిరీస్ నుంచి వెనకలికి రావాల్సి వచ్చింది అనమాట. సో మళ్ళీ లీన్ అది అంటే ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాము అంటే మెయింటెనెన్స్ సో ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసామంటే మెయింటెనెన్స్ స్టేజ్కి వచ్చామన్నమాట. మళ్ళీ 4 weeks ఆఫ్ మెయింటెనెన్స్ చేసేసి దెన్ ఇప్పుడు నేను లీన్ బల్క్ చేశాను, బట్ నేను లెగ్స్ని ఫోకస్ చేయలేదు. ఎందుకు అంటే నా లెగ్స్ ఆల్రెడీ ఇంజురీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ అప్పర్ బాడీని మాత్రమే వీక్లీ 4 days to 6 days ట్రైన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అది హై వాల్యూమ్ కాదు, లో వాల్యూమ్లో. ఎందుకంటే వీక్ మొత్తం అప్పర్ బాడీని అంటే చాలా కష్టం, సోర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో వాల్యూమ్ పెట్టుకొని వచ్చాను. సో అది అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ చేశాను. ఆ మెయింటెనెన్స్ స్టేజ్ ఎక్కడ దాకా వచ్చిందంటే December 10th, December 15th దాకా మెయింటెనెన్స్కి అయిపోయింది. సో ఇవి టాప్ 10 అనమాట. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ టాప్ 10 ఫేసెస్ బాడీ రీకంపోజిషన్ కానీ, మినీ కట్ కానీ, లీన్ బల్క్ కానీ, ఫైనల్ కట్ కానీ, మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. జస్ట్ జిమ్కి పోయినామా, వచ్చినామా, వర్కౌట్ చేసినామా, డైట్ ఉన్నామా అంటే అది కాదు. అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు మినీ కట్ చేయాలి, ఎప్పుడు బాడీ రీకంపోజ్ చేయాలి, ఎప్పుడు ఫైనల్ కట్ చేసుకోవాలి, తర్వాత ఎప్పుడు లీన్ బల్క్ చేసుకోవాలి, ఎప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ పెట్టుకోవాలి అని చెప్పేసి. ఓకే, అదొకటి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటిది అంటే టాప్ 8 థింగ్స్ నేను ఏవైతే ఈ ట్రైనింగ్ ఫేసెస్ అన్నింటిలో నేను మెయిన్గా ఫోకస్ చేసింది. ఫస్ట్ వచ్చేసి వర్కౌట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే వర్కౌట్కి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నానంటే మీకు లీన్ బల్క్ వర్కౌట్ డిఫరెంట్ ఉంటుంది, మీకు మినీ కట్ వర్కౌట్ డిఫరెంట్ ఉంటుంది, మీకు మెయింటెనెన్స్ డిఫరెంట్ ఉంటుంది, ఫైనల్ కట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే వర్కౌట్స్ సేమ్ ఉంటాయి, సేమ్ మనం ఇంక్లైన్ డబుల్ ప్రెస్ చేస్తాము, తర్వాత మళ్ళీ స్మిత్ స్ట్రక్స్ చేస్తాము, లేకపోతే మళ్ళీ బ్యాక్ కోసము బార్బెల్ రోయింగ్ అన్న డబుల్ రోయింగ్ ఇవే చేస్తాం. కానీ దాని వాల్యూమ్లో కానీ
దాని సూపర్ సెట్స్లో కానీ, దాని సెట్స్లో కానీ, దాని వేరియేషన్స్లో కానీ, తర్వాత మీకు టోటల్గా వీక్ మొత్తానికి కలిపి ఎన్ని సెట్స్ ప్లాన్ చేసుకున్నారని కానీ, సో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాని వల్లనే మీ బాడీ చాలా చేంజెస్ వస్తుంది. సో వర్కౌట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి కీగా మీరు మీ వర్కౌట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి డైట్. మీకు ఆల్రెడీ తెలుసు, లీన్ బల్క్లో వేరే ఉంటుంది, మినీ కట్లో వేరే ఉంటుంది, డైట్ కట్లో వేరే ఉంటుంది, మెయింటెనెన్స్లో వేరే ఉంటుంది అనమాట. సో వర్కౌట్కి ఎంత వాల్యూ ఇచ్చారో దానికంటే ఎక్కువనే ఇంకా డైట్కి ఇవ్వాలన్నమాట. సో చాలామంది చెప్తుంటారు అది 80%, 20% అని అట్లేం కాదు, అది 100%, ఇది 100%. సో అదైపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్లీప్. నేను దీన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే స్లీప్ నేను సరిగ్గా పోక ఇంత వరస్ట్ ఫిజిక్ నేర్చుకొని ఇప్పుడు నేను నిద్ర కూర్చున్నాను అనమాట. ఒకవేళ నేను ఇయర్ మొత్తం 6 to 7 hours అట్లీస్ట్ నిద్రపోయి ఉంటే హ్యాపీగా చాలా అంటే చాలా మంచి ఫిజిక్ బిల్డ్ చేసేవాడిని. ఎందుకు నిద్రపోలేదు, ఏం చేస్తున్నావు అంటే చాలా వర్క్స్ ఉంటాయి. క్లయింట్ వర్క్స్ అయినా కానీ, లేకపోతే నా ప్రెప్ కానీ, లేకపోతే నా క్రాపింగ్స్ ఫండ్ అయినా కానీ, లేకపోతే మీకు ఇప్పుడు వీడియోలు తీసి ఈవెంట్ పెట్టడం ఇవి కానీ, ఆఫ్లైన్ ట్రైనింగ్ కానీ, ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, వీడియో కాల్ ట్రైనింగ్ కానీ, అవి కానీ ఇవి కానీ చాలా ఉండే కొద్దీ కష్టమైపోయింది. సో స్లీప్ని చాలా సాక్రిఫైస్ చేశాను. సో దానివల్ల ఇంకా నాకు గెయిన్స్ కానీ చాలా జరగలేదు అనమాట. మీకు మజిల్ బాగా బిల్డ్ కావాలన్నా, ఫ్యాట్ బాగా కట్ కావాలన్నా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో అదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే రికవరీ. సో చాలామంది రికవరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే మీరేం ప్రతిరోజు స్ట్రెచింగ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అప్పుడప్పుడు కోల్డ్ షవర్స్ తీసుకోవడం, అప్పుడప్పుడు కోల్డ్ ఐస్ బాత్స్ తీసుకోవడం, అప్పుడప్పుడు స్టీమ్ చేయించుకోవడం, అప్పుడప్పుడు బాడీకి ఫుల్ బాడీ మసాజులు చేయించుకోవడం, అప్పుడప్పుడు లైట్గా స్ట్రెచింగ్స్ చేయడం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ట్రైనింగ్ చేసుకుంటూనే పోతారు, ఇవన్నీ చేయలేదు, రికవరీ సరిగ్గా చూసుకోలేదు అనుకుంటే చాలా దెబ్బతింటారు అనమాట. అదొకటి. సో ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్నర్ ఆఫ్ మై ఎంటైర్ ఫ్యాట్ లాస్ జర్నీ ఏంటిదంటే వాకింగ్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఒకవేళ హెవీ వెయిట్ ఉన్నా, మీరు తక్కువ వెయిట్ ఉన్నా, ఏ వెయిట్ ఉన్నా, మీరేం HIITకి దూరాల్సిన అవసరం లేదు, అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే వేరే హై కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం లేదు, ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. మినిమం టు మినిమం వాకింగ్ అనేది మెయింటైన్ చేయండి. కార్డియో యాక్టివిటీస్ చేయొద్దు అని చెప్పి నేను ఏం చెప్పట్లేదు, అవి చేసుకోండి, మీకు కాదంటం లేదు. బట్ ఒక హెల్తీ డైలీ రొటీన్ కోసము త్రూ అవుట్ ద లైఫ్ మీరు వాకింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇంటెన్సిటీ డిపెండ్ అవుతుంది, ఎవరెంత చేయాలి, ఎవరైతే తక్కువ చేయాలి, ఎవరైతే ఎక్కువ చేయాలి అని చెప్పేసి. సో అదే పెద్ద నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటేషన్. నేను ఎన్నడూ మీ ముందరకు వచ్చేసి మీరు ఖచ్చితంగా ఇది కొనండి, తీసుకోండి, ఇది ఖచ్చితంగా కొనండి, తీసుకోండి సప్లిమెంట్ అని చెప్పి ఎప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను అంటే ఫస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి, బ్లడ్ టెస్టులు చేయించుకోండి, యూరిన్ టెస్టులు చేయించుకోండి. అన్నీ చేయించుకున్న తర్వాత చాలామంది ఇండియన్స్కి వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉంటాయి. ఓకేనా, అదొకటి. ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి అక్కడిక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హోమ్లోనే ఉండి వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే వైటమిన్ C డెఫిషియన్సీ, వైటమిన్ A డెఫిషియన్సీ, వైటమిన్ E డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే మినరల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. కొంతమందికి జింక్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సో ఒమేగా కొంతమందికి తక్కువ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి ఇట్లా చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ చెక్ చేసుకొని సప్లిమెంటేషన్ తీసుకోండి. ఓకేనా, అదొకటి. అండ్ సప్లిమెంటేషన్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రోగ్రెస్ని ట్రాకింగ్ చేసుకోవడం. మీరు ఒక్కసారి చెక్ చేస్తే నా దగ్గర ఒక షీట్ ఉంటుంది అనమాట, నా వెయిట్ ట్రాకింగ్ షీట్ అని చెప్పేసి. నేను Day 1 అంటే January 1st నుంచి ఇప్పటి వరకు December ఇది ఎప్పుడైతే వీడియో అప్లోడ్ అవుతుందో అప్పటిదాకా ప్రతిరోజు వెయిట్ అప్డేట్ చేస్తాను. ఎవ్రీ డే వెయిట్ అప్లోడ్ చేస్తాను. నా ట్రాకింగ్ షీట్ ఒకటి ఉంటుంది అనమాట, ఎక్సెల్ షీట్ కానీ స్ప్రెడ్ షీట్ అని చెప్పేసి నేను పెట్టుకుంటాను. వీక్ మొత్తం నేను ట్రాక్ చేస్తాను. నేను ఎక్కడికి పోయినా నా వేయింగ్ మిషన్ తీసుకొని పోతాను అనమాట, ఎక్కడికి పోయినా వేయింగ్ మిషన్ తీసుకుపోతాను. సో మీరు నా మినికట్లో కూడా చూసుంటారు, నా బ్యాగ్లో ఉంటుంది. నేను అక్కడ రోడ్ల మీద కూడా వెయిట్ చెక్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో వెయిట్ ట్రాకింగ్ అనేది ఖచ్చితంగా. సో వెయిట్ ట్రాకింగ్ కానీ, మీ వర్కౌట్ ప్రోగ్రెస్ ఎలా నడుస్తుందని చెప్పి ట్రాకింగ్ కానీ, మీ క్యాలరీస్ ఇంటేక్ ఎట్లుందని చెప్పి ట్రాకింగ్ కానీ, మీ స్లీప్ ట్రాకింగ్ కానీ, ప్రతి ఒక్కటి మీరు ట్రాక్ చేసుకుంటేనే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ట్రాక్ ఎందుకు చేయాలి, ఇంత కొలుసుకొని ఇంత రోబోటిక్ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలంటే కాదు. నేనేమంటున్నా, మనకు ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ప్రజెంట్ ఏ స్టేజ్లో పోతున్నామో తెలిస్తేనే దానికి నెక్స్ట్ స్టెప్ వేయచ్చు, ఆ స్టేజ్ తెలిస్తేనే దానికి నెక్స్ట్ స్టెప్ వేయచ్చు. సో మనకంటే స్టేజెస్ తెలియాలి అంటే అట్లీస్ట్ మనం ట్రాక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను 1 year బ్యాక్ నేను జనవరిలో ఎంత వెయిట్ ఉన్నానంటే ఇప్పుడు నాకు తెలియదు. అది నేను ఒకసారి షీట్ చెక్ చేస్తే ఒరే ఇంత చేంజ్ వచ్చిందా అని చెప్పి నాకు కనిపిస్తుంది. అది కదా మనకి ఇంపార్టెంట్. అదొకటి. ఏంటిదంటే ఎమోషన్స్. చాలా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి మీ ఫిట్నెస్ జర్నీలో. చాలామంది అంటారు అది అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సెక్షువల్ ఎమోషన్స్ కానీ, అంటే నేనేమి మాస్టర్బేషన్ చేసుకోమని చెప్పను, ఎక్కువగా మాస్టర్బేషన్ చేయొద్దు అని చెప్పాను, ఎక్కువగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి చెప్పాను. బట్ ఏదైనా మన లిమిట్లో ఉండాలని చెప్తాను. ఎందుకంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది.
అదొకటి. అండ్ చాలామంది మీరు ఫిట్నెస్ గోల్ అచీవ్ అయ్యే ముందే చాలా హేటెడ్ చేస్తుంటారు. వాటన్నిటి మీరు కూల్గా డీల్ చేయాలి. లేకపోతే మీరు యాంగర్గా అయిపోయి నేను ఎక్కువ హెవీ లిఫ్ట్స్ చేస్తాను, ఎక్కువ హెవీ చేస్తాను, లాస్ట్కి ఏమవుతుందంటే బెడ్ రెస్ట్ పడతాం. అదొకటి. ఎక్కువ అతిగా ఆశపడకండి. అంటే ఎంజాయ్ చేస్తూ అలా ఖాళీ కొట్టుకోవద్దండి. అతిగా బాధపడుతూ మూల కూర్చొని జిమ్లు పోకుండా కూడా స్కిప్ చేయదండి. సో ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. సో ఇంకోటి ఏంటిదంటే సర్కిల్. మీ చుట్టుపక్కల ఎంత ఫిట్ సర్కిల్ని మీరు క్రియేట్ చేసుకుంటే అంత బాగుంటుంది. పక్కన ఉండే 10 మంది మొత్తం జంకే చేస్తున్నారు ప్రతిరోజు అంటే ఏదో ఫన్స్ అప్ అంటే మీకు కూడా జంకు మైండ్ లోపలికే దూరిపోతారు మీరు కూడా. అట్లా కాదు అని చెప్పేసి ఒక కొద్ది గొప్ప మంచి సర్కిల్ని మెయింటైన్ చేస్తే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని చూసి మీరు మీ యొక్క ప్రోగ్రెస్ని చూసి వాళ్ళు ఒకరికొకరు కాంపిటేటివ్ స్పిరిట్గా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే విజన్. చాలామంది జస్ట్ ఏదో మజిల్ బిల్డ్ చేసేసేయాలి, ఫ్యాట్ రెడ్యూస్ చేసేసేయాలి, అది ఇది అనుకుంటారు. అట్లా కాదు, ఒక మంచి ప్రాపర్ విజన్ పెట్టుకోండి. 2025 ఎండింగ్కి నేను ఇది కావాలి, 2026 ఎండింగ్కి నాకు ఫిజిక్ రావాలి. లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోండి. వెంటనే 3 monthsలోనే మొత్తం ఫ్యాట్ కరిగిపోవాలంటే సంవత్సరాల నుంచి పెంచిన గుట్ట ఎక్కడ పోతుంది? అంత ఈజీ పోదు, స్లోగా టైం తీసుకుంటుంది. బట్ దానికి మనం పేషెన్స్గా ప్లాన్ చేసుకోవాలి. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత లాంగ్ టర్మ్గా మనం ఫిట్నెస్ గోల్ అనేది ప్లాన్ చేసుకున్నామని చెప్పేసి. సో ఇవన్నీ అయిపోయినాయి కదా. థర్డ్ టాపిక్ ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే సీఎం టు సీఎం. అంటే చీఫ్ మినిస్టర్ టు చీఫ్ మినిస్టర్ ఏం కాదు కానీ, సో చీట్ మీల్ నుంచి చీట్ మంత్కు పోతుంది. సో ఏం చేస్తుంటారంటే కొంతమంది వస్తుంటారు, అదే ఒక్కరోజు కదా చీట్ మీల్ చేస్తాం పా అంటారు, ఒక్కొక్క మీలే కదా అని చెప్పేసి. సో వెళ్తాం, వాళ్ళ తప్పులేదు మన తప్పులేదు, మనం కూడా చీట్ మీల్ ఒకటి చేయొచ్చు. కానీ ఇది చీట్ మీల్ వరకే ఉండాలి. సో చీట్ మీల్ అనేది చీట్ డే అవుతుంది, చీట్ డే అనేది చీట్ వీక్ అవుతుంది, చీట్ వీక్ అనేది చీట్ మంత్ అవుతుంది. వన్స్ చీట్ మంత్ అయిందనుకో 11 months మీరు ప్రోగ్రెస్ చేసినా కూడా 1 month చాలు మొత్తం ఎత్తుకోండి మీరు ప్రోగ్రెస్. సో ఖచ్చితంగా మళ్ళీ డిమోటివేట్ అయిపోతారు. అంటే చీట్స్ చేయండి కాదంటలేదు, బట్ ఒక చీట్ మీల్ వరకే ఉండాలి. అది ఫస్ట్ సీఎం దగ్గరనే ఉండాలి, లాస్ట్ సీఎం వరకు వెళ్ళకూడదు అనమాట. చీట్ మీల్ దగ్గరనే ఉండాలి కానీ చీట్ మంత్ దగ్గరికి వెళ్ళదు. అదనమాట మా ఇంటర్. ఓకేనా? సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, బట్ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. నేను 12 months ఆఫ్ మై ఎంటైర్ ఫిట్నెస్ జర్నీని నేను జస్ట్ ఒక 12 to 13-14 minutesలో అరేంజ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకొని మీరు ఫర్దర్గా వచ్చే 2025లో ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి అనమాట. 2024 అయితే మనకు హ్యాపీ టైమ్స్ కంటే సాడ్ టైమ్స్ చాలా ఇచ్చాయి. చాలా హోప్స్, చాలా దాని మీద చాలా హోప్స్ ఉండేవి. చాలా చోట్ల చాలా బాధపడ్డా, చాలా ఏడ్చా, చాలాసార్లు చాలా నవ్వేసా, చాలాసార్లు చాలా ఏడ్చేసా. అది ఆ హైగా నవ్వినది ఎవరికి తెలియదు, హైగా ఏడ్చినది కూడా ఎవరికి తెలియదు. అన్నీ నాలో పట్టే పెట్టుకుంటా. ఇప్పటికీ చూడండి, అనుకోండి నా డైలీ రొటీన్ డిసిప్లిన్ చార్ట్ ఇక్కడ ఉంటుంది, నా 2025 గోల్స్ ఇక్కడ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. 2025లో మీరు కూడా ఒక మంచి ప్రొడక్టివ్ ఇయర్గా. బట్ చెప్తున్నా కదా 2024 ఈజ్ మై నా 20s, చెప్తున్నా కదా 27 years ఆఫ్ మై లైఫ్లో ఒక 1 year ఏదైనా హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఉంది అంటే అది 2024. అది ఎలా చేశాను, దాన్ని మీరు కూడా మీ 2025లో ఎలా ఇన్కల్కేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.